భారత్లోని మహిళా సాధికారతకు ఈ రైల్వే స్టేషన్ నిదర్శనం. ఈ స్టేషన్పై ఏకంగా ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసలు కురిపించింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది మహిళలు మాత్రమే నిర్వహించే రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం చెప్పుకునేది జైపూర్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ గురించి. ఇది మన దేశంలో మొట్టమొదటి మహిళా రైల్వే స్టేషన్. మొత్తం 40 మంది ఉద్యోగులుండే ఈ స్టేషన్లో స్టేషన్ మాస్టర్ నుంచి టికెట్ కలెక్టర్, సెక్యూరిటీ వరకు అందరూ మహిళలే. ఐక్యరాజ్య సమితి మహిళా సాధికారతకు నిదర్శనం అంటూ ఈ రైల్వే స్టేషన్ను ప్రశంసించింది. ఈ స్టేషన్ మీదుగా రోజుకు 50 రైళ్లు ప్రయాణిస్తాయి. ఇక్కడ మహిళల సౌకర్యం కోసం మహిళా పోలీస్ స్టేషన్ను ప్రారంభించడంతో పాటు రైల్వే స్టేషన్లో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటివే దేశంలో మరో 3 రైల్వే స్టేషన్లున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా మహిళా సిబ్బందితో నడుస్తోంది. ఇది దక్షిణ భారతదేశంలోని మొదటి మహిళా రైల్వే స్టేషన్. అలాగే హైదరాబాద్లోని బేగంపేట రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా మహిళా సిబ్బందితో నడుస్తున్న స్టేషన్. ఇక్కడ స్టేషన్ మాస్టర్ నుంచి ఆర్పీఎఫ్ వరకు అన్ని విభాగాలను మహిళలే నిర్వహిస్తారు. ముంబై జోన్లోని మాతుంగా రైల్వే స్టేషన్లో కూడా మొత్తం మహిళా సిబ్బందే ఉన్నారు. అయితే ఇది సబ్ అర్బన్ విభాగంలో ఉంది. మహిళా ఉద్యోగులకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఈ మహిళా రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసింది రైల్వే శాఖ.